ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 23వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు వార్త అందుతుంది. అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువులకి, అనుబంధువులకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగి ఉంటారు. అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 23వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం లోపు మీకు ఈ వార్త అందుతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు వినబోతున్నారు. సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీ యొక్క ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి వార్త. అలాగే ఈరోజు అనేది ఇక షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి. అది ఏ అంశంనైనా కావచ్చు. ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళన కూడా లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఒక వ్యక్తి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది. అది మీకు అనేది ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారు సూటి సంతకాల విషయంలో
జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా ఉంది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఇక మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశంలో సూటి సంతకాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో ఆ వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైతే కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోవడం, ఇతరులకు చాలా సహాయం చేయడం, మీ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి, చాలా ముఖ్యం. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించడం ఉంటుంది. అలాగే మిథున రాశి వారు ఎటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు నిర్ణయం తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల గురించి ద్వారా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ జాయిన్ అయ్యే మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, నిరాశ నిస్పృహలకు లోనైనట్లయితే గనక పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఇక పనిని పూర్తి చేసేంత వరకు ఆ పని గురించి ఆధారిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ప్రశంసలు కూడా అలానే ఇక దక్కుతాయి. మీ గురించి ఇతరులకు ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మిమ్మల్ని ఇతరులకు ఎగ్జాంపుల్ అనేది చూపించడం మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. మిమ్మల్ని ఇన్ఫర్మేషన్గా చూపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరటైతే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.